కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్తో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు భేటీ కానున్నారు. మిషన్ తెలంగాణలో భాగంగా పార్టీ బలోపేతం, నేతల మధ్య ఐక్యత, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై కూడా చర్చించనున్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిస్థితులపై కూడా సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ నేతలతో పాటు సునీల్ బన్సల్, అభయ్ పాటిల్ కూడా పాల్గొననున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, నితిన్ నబీన్తో రామచంద్రరావు భేటీ అంటున్నారు. సో తెలంగాణలో పార్టీని మళ్ళీ బలోపేతం చేయడము లేదా నెక్స్ట్ ఎలక్షన్ టార్గెట్ గా చేసుకోవడమే దాని మీద దృష్టి సారించినట్లుగా చూస్తున్నాం. మరి ఎవరెవరు కలుస్తున్నారు, అప్డేట్స్ ఏంటి? బీజేపీ మిషన్ తెలంగాణలో భాగంగా ఈరోజు ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి తెలంగాణ ఎంపీలందరినీ కూడా, బీజేపీ ఎంపీలందరినీ కూడా రావాలని ఆహ్వానించారు. అలాగే ఇటు ఎమ్మెల్యేలు కూడా రమ్మని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా రామచంద్రరావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. సో బీజేపీ ఎంపీలతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అలాగే బండి సంజయ్ వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సో బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, సో ఇలా ఎంపీలందరూ కూడా, కీలక నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నారు. సో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ధీటుగా ఎదుర్కోవాలి, వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తామని చెప్పి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఇదివరకే రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ పర్యటనలో ఈసారి తాము అధికారంలోకి వస్తామని ప్రకటించారు. సో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ పైన బీజేపీ వేగంగా అడుగులు వేస్తుంది. సో ఇప్పటికే నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన తర్వాత బీజేపీ తెలంగాణ ఎంపీ లోపల కొత్త ఐక్యత రాగం మనకు కనబడుతుంది. మొన్నటి దాకా ఒకరిపై ఒకరు కలహాలు పెట్టుకున్నటువంటి ఎంపీలందరూ కూడా ఇప్పుడు వారి వారి ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేస్తున్నారు, కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. కానీ గత ఏడాది రెండేళ్ల నుంచి బీజేపీ ఎంపీల మధ్య సఖ్యత మనం చూడలేదు. చాలామంది అంతర్గతంగా ఒకరిపైన ఒకరు దూషించుకోవడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడం, ఇలాంటి అనేక అంశాలు కూడా బీజేపీని అంతర్గతంగా దెబ్బతీశాయి. సో ఈ నేపథ్యంలో ముందుగా నాయకుల మధ్య ఐక్యత సాధించడం అన్నది ప్రధానమైనటువంటి ఎజెండాగా అధినాయకత్వం అనుకుంది. సో ఆ నేపథ్యంలో నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నాయకుల మధ్య ఐక్యతను సాధించేటువంటి కార్యక్రమాలు గత వారం 10 రోజుల నుంచి మనం చూసాం. అలాగే బీజేపీ తెలంగాణ ఎంపీలందరూ కూడా ఉమ్మడిగా కేంద్ర మంత్రులను కూడా వరుసగా కలుస్తున్నారు. వివిధ ప్రజా సమస్యలపైన, తెలంగాణకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఆ అంశాలపైన అటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ను కలిశారు, అలాగే ఇటు నితిన్ గడ్కరీతో సమావేశాలు జరిపారు, అలాగే మనోహర్ లాల్ ఖట్టర్తో మెట్రోకు సంబంధించినటువంటి అంశంపైన చర్చలు జరిపారు, అలాగే వడ్లు బియ్యం సేకరణకు సంబంధించినటువంటి అంశంపైన ప్రహ్లాద్ జోషితో చర్చలు జరిపారు. సో ఒకవైపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం ఒక ఎజెండా అయితే, రెండవది నేతల మధ్య ఐక్యతను సాధించడం అనేది మరొక ముఖ్యమైనటువంటి అంశం. సో ఈ రెండింటిని పూర్తి చేసిన తర్వాత వచ్చే ఎన్నికలకు సంబంధించి ఎలా ప్రిపేర్ కావాలనే దానిపైన కూడా ఒక రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నారు. సో 2028 చివరిలో కానీ, లేకుంటే జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కానీ, సో ఆ జమిలీ ఎన్నికల కోసం పార్టీని ఇప్పటి నుంచే గేరప్ చేస్తున్నారు. సో ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయడం, ఆ దిశగానే ఈరోజు దాదాపు 2 గంటల పాటు సమావేశం జరగబోతుంది. సో 3:30కి బిగిన్ అయి 5:30 వరకు ఈ సమావేశం జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.